షలోమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమెత్ ట్రూత్. కొద్ది రోజుల క్రితం ఒక సోదరుడు నాకు ఈ ఫోటోను పంపించి ఇది ఎంతవరకు వాస్తవం, దీని గురించి కాస్త వివరించండి అని అడగడం జరిగింది. నాకు తెలిసి ఇది బహుశా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘం వాళ్ళు ప్రచారం చేస్తున్నది అనుకుంటా. ఈ ఫోటోలో ఉన్న విషయం ఏంటంటే, క్రైస్తవ్యాన్ని స్వీకరించిన మొట్టమొదటి రోమా చక్రవర్తి అయిన కాన్స్టంటీన్ ద గ్రేట్ తాను క్రైస్తవ్యాన్ని స్వీకరించినప్పటికీ సూర్యుడిని ఆరాధించడం మాత్రం మానలేదు. క్రీస్తు శకం 313 సంవత్సరంలో మిలాను శాసనం ద్వారా అతను రోమా సామ్రాజ్యంలో క్రైస్తవ్యాన్ని ఒక మతంగా గుర్తించినప్పటికీ సూర్యారాధనను కొనసాగించాడు. క్రీస్తు శకం 321 సంవత్సరంలో అధికారికంగా ఆదివారాన్ని విశ్రాంతి దినంగా ప్రకటించడం ద్వారా, అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం రోజుకి సూర్యుడే అధిపతి, ఆ రోజు సూర్యుడిదే. అందుకే ఆ రోజును సండే, ఆదివారం అని అంటాం. ఆదిత్యుడు అనంటే సూర్యుడు. అటువంటి ఆదివారాన్ని విశ్రాంతి దినంగా ప్రకటించడం ద్వారా సబ్బాతు ఆరాధనను శాశ్వతంగా శనివారం నుండి ఆదివారానికి మార్చివేశాడు అనేది కాన్స్టంటీన్ చక్రవర్తి మీద వీళ్ళు చేస్తున్న ఆరోపణ. అయితే ఇది నిజం కాదు, కేవలం ఒక అపోహ మాత్రమే. ఎందుకంటే కాన్స్టంటీన్ చక్రవర్తి క్రీస్తు శకం 4వ శతాబ్దానికి చెందినవాడు. అతను జీవించిన కాలం కంటే సుమారు 200 సంవత్సరాల ముందుగానే, అంటే క్రీస్తు శకం 2వ శతాబ్దంలోనే క్రైస్తవులు ఆదివారం రోజు సంఘంగా కూడుకుని దేవుణ్ణి ఆరాధించేవారు అని అనడానికి ఆధారాలున్నాయి. అయితే డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, క్రైస్తవులు విశ్రాంతి దినాన్ని ఆచరించాలా, ఆచరించాల్సిన అవసరం లేదా? ఒకవేళ ఆచరించాలి అనంటే శనివారం రోజు ఆచరించాలా లేక ఆదివారం రోజు ఆచరించాలా? యేసుక్రీస్తు శుక్రవారం రోజు మరణించి తిరిగి ఆదివారం రోజునే పునరుత్థానం అయ్యారా లేదా? ఇలాంటి విషయాలను గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోవడం లేదు. క్రైస్తవులు ఆదివారం రోజు సంఘంగా కూడుకోవడం అనే ఆచారాన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టినవాడు కాన్స్టంటీన్ చక్రవర్తేనా, లేకపోతే అతని కంటే ముందు నుండే ఈ పద్ధతిని పాటిస్తూ ఉన్నారా? కాన్స్టంటీన్ చక్రవర్తి సూర్యుడిని ఆరాధించేవాడు కాబట్టి సంఘంలోకి ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టారా, లేకపోతే దీని వెనుక ఇంకా వేరే ఏమైనా కారణం ఉందా? వీటి గురించి మాత్రమే ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సరే, డీటెయిల్స్లోకి వెళ్తే, టైటస్ ఏలియస్ హెడ్రియానస్ యాంటోనినస్ పయస్ అనే రోమా చక్రవర్తి క్రీస్తు శకం 138 సంవత్సరం నుండి 161 సంవత్సరం వరకు రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ కాలంలో రోమా సామ్రాజ్యంలో క్రైస్తవుల మీద విపరీతమైన హింస జరుగుతూ ఉండేది. క్రైస్తవులను సెకండ్ క్లాస్ సిటిజన్స్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు. క్రైస్తవుల మీద ఏవైనా ఆరోపణలు వస్తే కనీసం విచారణ కూడా చేయకుండానే వాళ్లను శిక్షించేవాళ్ళు. క్రైస్తవులను క్రూర మృగాలకు ఆహారంగా వేసేవాళ్ళు. క్రైస్తవులను సజీవ దహనం చేసి చంపేసేవాళ్ళు. అలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య సుమారు క్రీస్తు శకం 155 సంవత్సరంలో జస్టిన్ మార్టిర్ అనే ఒక క్రైస్తవుడు రోమా చక్రవర్తికి ఒక ఉత్తరం రాశాడు. ఈయన సుమారు క్రీస్తు శకం 100వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 165 సంవత్సరం వరకు జీవించిన ఎర్లీ క్రిస్టియన్ అపాలజిస్ట్ అండ్ ఫిలాసఫర్. ఈయన కూడా చివరికి హతసాక్షిగానే మరణించారు. రోమా అధికారులు ఇతనికి శిరచ్ఛేదన శిక్షను విధించి ఇతని తలను నరికి చంపేశారు. రోమా చక్రవర్తికి ఈయన రాసిన ఉత్తరాన్ని ది ఫస్ట్ అపాలజీ ఆఫ్ సెయింట్ జస్టిన్ ఫర్ ది క్రిస్టియన్స్ టు యాంటోనినస్ పయస్ అని అంటారు. ఈ ఉత్తరంలో జస్టిన్ మార్టిర్ గారు ఆ కాలంలో క్రైస్తవులపై జరుగుతున్న అరాచకాలు, అకృత్యాలు మరియు హింసను ఆపివేయాలి అని కోరుతూ క్రైస్తవులను, క్రైస్తవ విశ్వాసాన్ని సమర్థిస్తూ అప్పటి రోమా చక్రవర్తికి క్రైస్తవుల నైతికతను, వారి ఆచారాలు, వారి పద్ధతులను వివరించడం జరిగింది. దీనిలో భాగంగా క్రైస్తవులు దేవుణ్ణి ఆరాధించే పద్ధతి, వాళ్ళు సంఘముగా ఎప్పుడు కలుసుకుంటారు, అలా కలుసుకుని ఏం చేస్తారు మొదలైన విషయాలను కూడా జస్టిన్ మార్టిర్ గారు ఆ ఉత్తరంలో వివరించారు. ఆ ఉత్తరంలోని 87, 88, 89 పేరాలను మనం చూసినట్లయితే ఆయన ఈ విధంగా రాశారు. అండ్ ఇన్ ఎవ్రీ యూకరిస్టికల్ సాక్రిఫైస్ we bless the maker of all things through his son Jesus Christ and through the Holy Spirit. And upon the day called Sunday, all that live either in city or country meet together at the same place where the writings of the apostles and prophets are read as much as time will give leave. When the reader has done, the bishop makes a sermon wherein
he instructs the people and animates them to the practice of such lovely precepts. At the conclusion of this discourse, we all rise up together and pray. And prayers being over, as I now said, there is bread and wine and water offered, and the bishop, as before, sends up prayers and thanksgivings with all the fervency he is able, and the people conclude all with the joyful acclamation of Amen. Then the consecrated elements are distributed to and partaken of by all that are present, and sent to the absent by the hands of the deacons. But the wealthy and the willing, for everyone is at liberty, contribute as they think fitting. And this collection is deposited with the bishop, and out of this he relieves the orphan and the widow, and such as are reduced to want by sickness or any other cause, and such as are in bonds, and strangers that come from far. And in a word, he is the guardian and almoner to all the indigent. Upon Sunday we all assemble, that being the first day in which God set himself to work upon the dark void in order to make the world, and in which Jesus Christ our Saviour rose again from the dead. For the day before Saturday he was crucified, and the day after, which is Sunday, he appeared to his apostles and disciples and taught them what I have now proposed to your consideration. ఇక్కడ జస్టిన్ మార్టిర్ గారు ఏమంటున్నారంటే, తన కుమారుడైన యేసుక్రీస్తు మరియు పరిశుద్ధాత్మ ద్వారా సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్తకు మేము ప్రతి ఆరాధనలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. పట్టణాల్లో నివసించేవారైతేనేమి, గ్రామాల్లో నివసించేవారైతేనేమి, ప్రతి ఒక్కరము కూడా ఆదివారం రోజు ఒక చోట కలుసుకొని ప్రవక్తలు మరియు అపోస్తుల రచనలను చదువుతాము. ఆ తర్వాత బిషప్ గారు ప్రసంగిస్తూ అంతకుముందు చదివిన అద్భుతమైన విషయాలను మా జీవితంలో ఎలా ఆచరించాలో వివరిస్తారు. చివరిగా అందరము లేచి ప్రార్థన చేస్తాము. ప్రార్థన అయిపోయిన తర్వాత రొట్టెను మరియు ద్రాక్షారసమును మరియు నీటిని అర్పిస్తాము. బిషప్ గారు మళ్ళీ ప్రార్థన చేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. చివరిగా అందరూ ఆమెన్ అని అంటారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా దేవునికి అర్పించిన రొట్టె, ద్రాక్షారసము, నీటిని స్వీకరిస్తారు. రాలేకపోయిన వారికి డీకన్ల ద్వారా పంపించే ఏర్పాటు చేస్తారు. సంపన్నులు మరియు దేవునికి ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళు స్వచ్ఛందంగా ఎవరికి తోచినంత వాళ్ళు కానుకలు అర్పిస్తారు. సేకరించిన డబ్బంతా కూడా బిషప్ గారి దగ్గర ఉంటుంది. వాటిని ఆయన అనాథలు, విధవరాండ్రు, రోగగ్రస్తులు, బానిసలు మరియు దూర ప్రాంతాల నుండి వచ్చే బాటసారుల కోసం వెచ్చిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే అవసరతలో ఉన్న వారికి మరియు పేదవారికి బిషప్ గారు ఆ డబ్బును దానం చేస్తారు. మేమందరము ఆదివారం రోజునే కలుసుకోవడానికి కారణం ఏంటంటే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నప్పుడు చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండగా దేవుడు ఈ లోకాన్ని సృష్టించదలచి తన పనిని మొదలుపెట్టిన రోజు, అలాగే మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు సమాధిలో నుండి తిరిగి లేచిన రోజు, అంటే ఆయన శనివారానికి ముందు రోజు సిలువ వేయబడి ఆ తరువాతి రోజు అంటే ఆదివారం రోజు తిరిగి తన శిష్యులకు కనిపించారు. కాబట్టి మేమందరము కూడా ఆదివారం రోజు సంఘముగా కూడుకుంటాము అని జస్టిన్ మార్టిర్ గారు వివరించారు. అగైన్ నేను మొదట్లోనే చెప్పినట్లుగా ఇక్కడ జస్టిన్ మార్టిర్ గారు చెప్పిన విషయాలు థియలాజికల్ గాను మరియు వాక్యం ప్రకారం కరెక్టా కాదా అనే విషయాన్ని మనం డిస్కస్ చేయబోవడం లేదు. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతున్న ఒక విషయం ఏంటంటే, క్రీస్తు శకం 155వ సంవత్సరం నాటికే రోమా సామ్రాజ్యంలోని క్రైస్తవులు ఆదివారం రోజు సంఘముగా కూడుకుని దేవుణ్ణి ఆరాధించేవారు. దేవుడు ఈ లోకాన్ని సృష్టించడానికి తన పనిని మొదలుపెట్టిన రోజు మరియు యేసుక్రీస్తు సమాధిలో నుండి తిరిగి లేచిన రోజు కూడా ఆ రోజే అని అప్పటి క్రైస్తవులు భావించేవారు. కాబట్టి ఆదివారం రోజు అందరూ కలుసుకునేవారు అనే విషయం కూడా స్పష్టంగానే అర్థమవుతుంది. కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తలు చెప్పేదాని ప్రకారం అయితే మొదటి శతాబ్దంలోని జూయిష్ క్రిస్టియన్స్ అంటే యేసుక్రీస్తును తమ రక్షకుడిగా అంగీకరించిన యూదులు మిగతా యూదులకు లాగానే సబ్బాతు రోజు అంటే శనివారం రోజు యూదుల సమాజ మందిరాలలోనే కూడుకునేవారు. అంటే జూయిష్ క్రిస్టియన్స్ కూడా జూయిష్ సినగాగ్స్లోనే గ్యాదర్ అయ్యేవారు. ఆ రోజు సూర్యాస్తమయం తరువాత వాళ్ళ క్యాలెండర్ ప్రకారం అయితే అప్పటికే ఆదివారం మొదలైపోతుంది. మన భాషలో చెప్పుకుంటే గనక శనివారం సాయంత్రం చీకటి పడిన తర్వాత
యూదుల సమాజ మందిరానికి కొద్దిగా దూరంలో ఆ పక్కనే మరొక ప్రదేశంలో క్రైస్తవులందరూ కలుసుకొని రొట్టె విరిచి ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాలు పంచుకునేవాళ్ళు. కపెర్నహూములోని అటువంటి ఒక ప్రదేశాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది యూదుల సమాజ మందిరానికి ఆనుకొని పక్కనే ఉంటుంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం బహుశా ఇది యేసుక్రీస్తు శిష్యుడైన పేతురు గారి స్వగృహమై ఉండొచ్చు. మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం చూసినట్లయితే బహుశా స్వయంగా యేసుక్రీస్తు వారే కొంతకాలం నివాసం ఉన్న ఇల్లు ఇదే అయి ఉండొచ్చు కూడా. కాబట్టి శనివారం సాయంత్రం చీకటి పడిన తర్వాత, అంటే వారి పరిభాషలో ఆదివారం రాత్రి క్రైస్తవులందరూ కలుసుకుని రొట్టె విరిచి ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాలు పంచుకునే ఆచారం 1వ శతాబ్దం నుండే ఉంది. ఇదే విషయాన్ని మనం అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనంలో కూడా చూస్తాం. ఇదే పద్ధతి తరువాతి కాలంలో కూడా కొనసాగుతూ వచ్చుంటుంది. కాబట్టి కాన్స్టంటీన్ చక్రవర్తి సూర్యుడిని ఆరాధించేవాడు కాబట్టి విశ్రాంతి దినాన్ని శనివారం నుండి ఆదివారానికి మార్చివేశాడు అనే ఆరోపణలో నిజం ఎంత మాత్రమూ లేదు. అది కేవలం ఒక అపోహ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లహిత్రోత్.